ఏవండోయ్ నాన్నగారు, ఈరోజు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? శ్రావణ మాసం కదా, అమ్మవారికి ఇష్టమైన రవ్వ కేసరి. సరే, మీ ఆడవాళ్ళు ఏదైనా చెప్తే కాదంటామా? అన్నట్టు జీడిపప్పు బాదం మర్చిపోకు, ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయకు, న్యాచురల్గా చేసేయి అన్నారు. సరే అని చెప్పి స్టార్ట్ చేశాను. సో అమ్మవారికి నైవేద్యం కాబట్టి ఫస్ట్ ఇలా అగ్నిదేవుడికి పూజ చేశాను అనమాట. సో మీలో ఎంతమంది ఇలా స్టవ్ని నీట్గా కడిగి పూజ చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఇది మా అత్తమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో రవ్వ కేసరి అంటే ఏంటనుకుంటున్నారు? హల్వా అండి. సో హల్వా నా అబ్బా ఇష్టం ఉండదు అనే వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే తినేస్తారు. సో ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లోకి జీడిపప్పు, బాదం, కిస్మిస్, ఇంకా మీ దగ్గర ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకొని దాన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. సో అయిపోయిన తర్వాత అదే గిన్నెలోకి ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసి మనమైతే రవ్వ తీసుకొని దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఇక్కడ ఒక చిన్న గ్లాస్లో రవ్వ తీసుకుంటున్నాను. రవ్వ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలన్నమాట. సో ఇందులోకి మనం ఏం చేయాలంటే ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకి టేస్ట్ రవ్వకి కూడా డ్రై ఫ్రూట్స్ది పడుతుందన్నమాట. సో నార్మల్గా రవ్వ కేసరి అంటే అందరూ వాటర్ హీట్ చేసేసి దాంట్లో రవ్వ వేసేస్తారు. అలా కాకుండా ఇలా చేస్తే టేస్ట్ బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇది ఇలా అయిపోయిన తర్వాత మనం ఇంకొక బౌల్లో వాటర్ హీట్ చేసుకోవాలి. సో మనం 1 కప్ రవ్వ తీసుకుంటే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలన్నమాట. ముందే బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఇక్కడ 1 కప్ తీసుకున్నాను రవ్వ. ఇందులోకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ హీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ బాయిలింగ్ వాటర్ని మనం రవ్వలోకి యాడ్ చేసుకోవాలి. సో వీడియో చివరి వరకు చూడండి, రవ్వ కేసరి ఎంత బాగా అవుతుందో. ఫుడ్ కలర్ ఏది యాడ్ చేయొద్దు కాబట్టి ఇక్కడ నేను సాఫ్రాన్ తీసుకున్నాను, కుంకుమ పువ్వు. దీంతో మనకి మంచి కలర్ అనేది వస్తుంది అనమాట. సో మీ దగ్గర ఉంటే మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వాటర్ హీట్ అయిపోయాయి కదా, ఇప్పుడు మనం ఆ రవ్వ ఏదైతే తీసుకున్నామో దాంట్లోకి హాట్ వాటర్ అనేది మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. రవ్వ అనేది బాయిల్ అయిపోతుంది. సో ఇలా ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనం దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ అనేది ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ, తక్కువ తినే వాళ్ళు కొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ అనమాట. సో ఇలా వేయడం వల్ల మనకి హల్వా అనేది గట్టిగా అయిపోకుండా మనం ఎప్పుడు తిన్నా కూడా బాగుంటుంది. సో చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. నార్మల్ న్యాచురల్ ఫుడ్ కలర్ వేసుకున్నాం మనము. దీంట్లోకి లాస్ట్లో ఇంకొంచెం మనం నెయ్యి కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుంటే రవ్వ కేసరి అమ్మవారికి ఇష్టమైన హల్వా అనేది స్వీట్తో నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేవన్నీ పండుగలే కాబట్టి నేను అన్ని నైవేద్యాలు, రెసిపీస్ క్విక్గా ఎలా చేయాలో పోస్ట్ చేశాను. Until then, keep watching and subscribe to Hello Foodies. And అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.